ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను మీకు అత్యంత సరళవంతమైనటువంటి వశీకరణ మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ వశీకరణ మంత్రం ద్వారా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ మాట వినేటట్టుగా మీరు ఈ మంత్ర జపముతో కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఆ పని విజయవంతమవుతుంది. అయితే ఈ మంత్ర జపానికి ఎటువంటి సాధన కూడా అవసరం లేదు. ఎటువంటి జపమాలను కూడా ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. అయితే మీరు దీనికి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏమిటి అంటే, మీరు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఈ మంత్ర జపాన్ని చేసుకోవాలి. అయితే మీరు భోజనం చేయటానికి ముందు 2 గంటల ముందు ఈ మంత్ర జపాన్ని చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే మీరు ఉదయం చేస్తారా, సాయంత్రం చేస్తారా, లేకపోతే రాత్రి సమయాల్లో చేస్తారా అనేటటువంటిది మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 పూట్లలో ఎప్పుడు చేసుకున్నా సరే మీరు భోజనానికి ముందు 2 గంటలు ఈ జపాన్ని చేసుకోవాలి. అప్పుడే ఈ మంత్రం అంతా కూడా పనిచేస్తుంది. అయితే ఈ మంత్ర జపం చేసేవారు చాలా శ్రద్ధతో, భక్తితో జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క మంత్ర జపం చేసుకోవాలి. అలాగే ఎవరికి అవసరమో నిజంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నది అంటే వారి మధ్య ప్రేమానురాగాలు చిగురించాలి, ఒకరిలో ఒకరికి విభేదాలు కలుగుతున్నాయి అనేటటువంటి సమయంలో ఈ మంత్ర జపాన్ని ఆచరించవచ్చును. అలాగే ప్రేమికులు కూడా వారు తప్పనిసరిగా వివాహం చేసుకుంటాము, వివాహం వరకు వెళ్ళి వారు జీవితాంతము కూడా ఒకరంటే ఒకరు ఇష్టపడి ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండి అన్యోన్యంగా ఉంటాము అనేటటువంటి వారు ప్రయత్నం చేసినా సరే తప్పకుండా ఈ మంత్ర జపం అనేటటువంటిది ఫలిస్తుంది. ఇంకా మీరు ఎక్కడైనా పని చేసే చోట మీ యొక్క వ్యక్తులు అంటే మీరు కింది స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మీ పై స్థాయి అధికారులతో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఈ మంత్ర జపాన్ని చేసుకున్న చాలా మంచి ఉపయోగాలు అనేటటువంటివి ఉంటాయి. అటువంటి సమయాలలో ఈ మంత్ర జపాన్ని చేసుకుంటే మీకు అన్నీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్ర జపము ద్వారా మీరు మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీరు చెప్పినట్టు విధంగా వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి ప్రయోజనాలకి ఈ మంత్ర జపాన్ని వాడితే శీఘ్రంగా మీకు ఇది పనిచేస్తుంది. ఈ మంత్రము ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట సమయంలో ఒకే సంఖ్య అంటే 21 సార్లు కానీ లేదా 41 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ ఈ మంత్ర జపం చేసుకొనవచ్చును. ఈ మంత్ర జపం చేసుకునేవారు చాలా శుచిగా నిష్టగా ఉండాలి. 3 రోజుల పాటు కనుక ఈ మంత్ర జపాన్ని ఒకే సమయానికి చేస్తే మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం 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 ఈం నమః. ఆ మంత్రాన్ని మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓం హ్రీం 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 ఈం నమః. ఈ మంత్రాన్ని మీరు జపించి మంచి ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.